పీఎం కిసాన్ కొత్త రైతన్నలకు ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే రైతుకు భూమి ఉన్నట్లుగా రైతు గుర్తింపు ఐడిని తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిబంధనలు విధించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకో 9 రాష్ట్రాలు ఈ నెల 1 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్తో పాటు అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారులు 11 కోట్ల మంది ఉంటే అందులో 9.25 కోట్ల మంది అంటే దాదాపు 84% ఈ 10 రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్థం ఫ్రెండ్స్. కాబట్టి పీఎం కిసాన్ కోసం ప్రతి నెల దాదాపు 2 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేస్తుండడంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే దీనివల్ల భూ యజమానులకు మాత్రమే సాయం అందుతుందని, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే రైతు గుర్తింపు ఐడిని తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి రైతు గుర్తింపు ఐడి మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రైతు గుర్తింపు ఐడి వచ్చిన తర్వాత మీరైతే పీఎం కిసాన్ పథకానికైతే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి రైతు గుర్తింపు ఐడి తీసుకున్న తర్వాత పీఎం కిసాన్ పథకానికైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్. పీఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.